నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేళ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ కు ఆలయ పాలక మండలి ఘన స్వాగతం పలికింది. పట్టణంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను సోలార్ విద్యుత్ బ్యాట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఆర్యవయసుల ఇలవేర్పు శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేళ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్ లోని శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం శ్రీవాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి మనోహర్ ఆలయం వద్దకు చేరుకోగానే ఆలయ పాలక మండలి చైర్మన్ నూకల వెంకట వేణుగోపాలరావు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు సాదర స్వాగతం పలికారు. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘీయ మహిళలు విశేషంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. 102 గోత్రాలకు చెందిన ఆర్యవైశ్య కన్యలు తలపై కలశం పెట్టుకుని జై వాసవి అంటూ నినదిస్తూ చేపట్టిన ప్రదర్శన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. పట్టణంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్ సాంప్రదాయ రీతిన పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో భక్తులు విశేషంగా జై వాసవి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్యవైశ్య కన్యల కలశ ఉత్సవ శోభాయాత్ర ప్రారంభించారు. ఆలయం నుంచి బయలుదేరిన కలశోత్సవ శోభాయాత్ర పట్టణంలో వివిధ కూడళ్ల మీదుగా ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే ఆర్యవైశ్యులు స్వలాభంతో పాటు సమాజ శ్రేయస్సు కోరుతూ తమ వంతు సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే విధానాన్ని అమల్లోకి తేవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ సత్రం కమిటీ చైర్మన్ నూకల వేణుగోపాలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వాసవి మాత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తీరుగానే ఆలయంలో హుండీ ఏర్పాటు కూడా అవకాశం కల్పించేలా చూడాలన్నారు. విశేషంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో ఆర్యవైశ్య సంఘీయులు పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వైశ్య కమ్యూనిటీకి అమ్మవారి సేవలు ప్రతి ఆలయంలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరగాలనే ఒక తపనతోటి పనిచేస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు. ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి ఈ ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆ గుర్తింపు ప్రభుత్వం నుంచి కూడా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రకటన ఈరోజు మన అందరూ కూడా గర్వంగా అందులో పాల్గొనడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ మన సమాజంలో ఏ విధంగా మన అందరం కలిసికట్టుగా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా సెల్ఫ్లెస్గా ఒక సాక్రిఫైస్ తోటి ఏ విధంగా అమ్మవారు ఆ రోజున త్యాగాలకు నిలబడాలని పిలిపించారు, సమాజానికి ఉపయోగపడాలని నిలిపించారు. ఆ ఆలోచన విధానం అందరిలో వచ్చే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని ప్రత్యేకంగా ఈ రోజున మనందరం కూడా ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దాన్ని నిలబెట్టుకుందాం. ప్రతి మనిషిలోనూ కూడా ఒక మార్పు వచ్చే విధంగా కేవలం వారి స్వలాభం కోసమే కాకుండా సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం అంకిత భావంతో పనిచేసే విధంగా ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరొక్కసారి ఘనంగా నిర్వహించిన కష్టపడి ఆలయ కమిటీకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి, తెనాలి పట్టణంలో ఉన్న ప్రముఖ వైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి చక్కటి కార్యక్రమాలు ఈ విధంగా మన ఆలయంలో ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి నెల మంచి కార్యక్రమాలు చేయమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. సాయంత్రం ఊరేగింపులో 2000 మందికి పైగా ఊరేగింపు ఉంది. ఆ కార్యక్రమానికి కూడా మనోహరంగా రమ్మని మేము ఆహ్వానించడం జరుగుతుంది. దానికి వేరే వాళ్ళు వేరే రకంగా ఎప్పుడు ఏమి తీసుకోవద్దు.
మేము అందరినీ కూడా ఒకే రకమైన గౌరవంతో చూస్తాం. ఈరోజు పుట్టకాలు మనోహర్ గారు రావటం, మా అమ్మవారికి గవర్నమెంట్ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించటం, ఇది ఎంతో మా కమ్యూనిటీకి గవర్నమెంట్కి ఎంతో ఆనందకరమైన విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వం వారు ఇంకా అనేకం చేసి మా దేవాలయాల్లో కూడా గుండీ పెట్టుకోవడానికి కూడా సదుపాయాలు, అంతకుముందు గుండీకి లేదు. మనోహర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే, అంతకుముందు గుండీ పెడితే గవర్నమెంట్ ఆక్యుపై చేసుకునేది. ఇది ఎట్లా చేశారో ఆ కార్యక్రమాన్ని కూడా పర్మిషన్ ఇప్పిస్తే సాయిబాబా గుడిలాగా ఆ గుళ్ళు కూడా బాగా డెవలప్ అవుతాయి. అదొకటి మనోహర్ గారిని కోరుకుంటున్నాం. మనోహర్ గారు ఊళ్ళో ఉన్నప్పుడల్లా మా దేవాలయానికి వస్తే మేము ఆయన సత్కరించుకుంటాం, మాకు ఆనందంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ తరఫున అధికార లాంఛనాలతో చేస్తామని చెప్పి ఆ రకంగానే ఈ రోజున మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ వెళ్ళి అమ్మవారికి పశువుంగాలు పట్టుబట్టలు సమర్పించడం జరిగింది. అలానే ఈ రోజున తెనాల్లో కూడా మన మాన్యవర శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, మన శాసనసభ్యులు తెనాల్లో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి ఇచ్చేసి ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలతో పశువుంగాలు పట్టుబట్టలు సమర్పించారు. ఇది ప్రతి సంవత్సరం విశేషంగా ఇలాగే చేయడానికి గవర్నమెంట్ జీవో కూడా చేసింది. సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ వినియోగం వల్ల అనేక శుభ పరిణామాలున్నాయని, సోలార్ సిస్టమ్ ను ప్రజలు స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏవిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ సంస్థను శుక్రవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సోలార్ విద్యుత్ విధానాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సోలార్ విద్యుత్ విధానానికి తగు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, ప్రజలు ఆ దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు, విద్యుత్ పొదుపుకి ప్రయోజనకరమని నూతన సంస్థ నిర్వాహకులు శరత్, చంద్రకాంత్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, జొన్నదల మహేష్, మాజీ కౌన్సిలర్ అత్తోట వందనం తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి కూడా సబ్సిడీ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ని డెవలప్ చేయాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇక్కడ ఏవిఎం సోలార్ సిస్టమ్స్ వాళ్ళు ఈ రోజున మా శరత్, చంద్రకాంత్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం అనేది సామాన్యుడికి దరిచేరే భారం లేకుండా దరిచేరే ఈ సోలార్ సిస్టమ్ని మరి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సోలార్ సిస్టమ్ని డెవలప్ చేసినట్లయితే అందరికీ కూడా భారం తగ్గిద్ది, అందరికీ ఉపయోగపడిద్ది. పర్యావరణాన్ని పరిరక్షించడం, పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడం, ఇట్లాంటి ఎన్నో మిళితమైనటువంటి ఈ యొక్క సిస్టమ్ని ఈ రోజున ఇంట్రడ్యూస్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, రక్షిత మంచిటి వినియోగం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించొచ్చని, ఆ దిశగా ప్రజలందరూ సురక్షితమైన త్రాగునీటిని వినియోగించడం అవసరమని నవ్యాంధ్ర ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సంస్థను ప్రారంభించిన సందర్భంగా అన్నారు. స్థానిక నాజర్పేటలో తిరుపతమ్మ గుడి సెంటర్లో ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సమస్యను శుక్రవారం కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మునగా నరసింహ సాంబులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ సంస్థ ద్వారా నాజర్పేట పరిసర ప్రాంత వాసులకు ప్రయోజనకర సేవలు లభించాలన్న భావనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది తాడిబైన శ్రీనివాసరావు, శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ అడిషనల్ వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, మొహమ్మద్ కుదూస్, జొన్నాదుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మంచినీటిని సరఫరా చేయాలని చెప్పి నరసింహం గారు నవ్యాంధ్ర ప్యూరిఫైడ్ వాటర్ని ఏర్పాటు చేయటం, సరసమైన ధరకి ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి. ఎందుకంటే నీరు కలుషితమైనప్పుడే అనేక వ్యాధులు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. కలుషితం లేని నీరుని సేవించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సహాయకారిగా ఉంటుంది. ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ప్రారంభించినందుకు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి వ్యాపారం కూడా చక్కగా ఉండాలని చెప్పి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ మునగా నరసింహ వీరి కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా హర్షించదగినటువంటిది. ఈ ఏరియాలో చాలా వరకు వాటరు కొంచెం చవ్వగా రావటము, ప్రజలకి మంచినీరు అనేది సరఫరా చేయటం కోసం వీరు ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా కేవలం ఖర్చులు దానికి సంబంధించినటువంటి తక్కువ దీంతో వీరు వాటరు విక్రయించడానికి కూడా
వీరు సంకల్పం చేశారు. నాదరపేటలో ఎన్నో సంవత్సరాలుగా తిరుపతమ్మ దేవస్థానాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం ఎంతో వేడిగ్గా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారు తిరుపతమ్మ తల్లి గోపయ్యని వారి కుటుంబం అంతా నమ్ముకొని ఉన్నారనేది ఈ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ తిరుపతమ్మ గోపయ్య కూడా వీరికి సహకరించి వీరిని ఆశీర్వదించి వీరి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ప్రజలందరూ సహకరిస్తే పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా చేయగలుగుతామని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదని, పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజలు విధిగా పురపాలక సంఘ శానిటేషన్ విభాగానికి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్ పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యనిర్వహణలో సాధారణ సమావేశాల ద్వారా కౌన్సిల్ సభ్యులు ఆమోదించిన అంశాలని అధికారులు అమల్లోకి తెచ్చే విధానంలో భాగంగా ప్రతి నెల నిర్వహించే కౌన్సిల్ సాధారణ సమావేశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. కాగా శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా పురపాలక సంఘానికి ఆదాయం సమకూర్చే అంశాలపై సమావేశం కొనసాగింది. 2025-26 సంవత్సరానికి పురపాలక సంఘ షాపింగ్ కాంప్లెక్స్, షాప్ లీజ్ అంశం, ఫిష్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, చెరువుల లీజ్ వంటి అంశాలు సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ సాధారణ సమావేశం వాయిదా పడిన అంశాన్ని వివరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, వివిధ విభాగాల అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. సమాధానం చెప్పే ఆఫీసర్ లేరు, సంబంధించిన కమిషనర్ లేడు, ఎవరు లేరు. 11ంటికి మీటింగ్ ఎజెండా ఇచ్చాడు, 11:41. చెప్పిన పనులు ఏవి జరగవు. రేపు మీటింగ్ అనగా వాళ్ళ కమిషనర్ గారు ఫోన్ చేస్తారు, హలో కౌన్సిలర్ గారు ఎక్కడున్నారు, చేద్దామన్నా అదే కదా 5-6 నెలల నుంచి అటు చీపిరిపోలే ఇటు వాడదు. అడిగిన నా కొడుకుల మీద కేసులు రావటం లేటేం లేదు. 11 గంటలకి సమయం ఇచ్చారు ఎజెండాలో, 11:35 వరకు కూడా మీరు 11 గంటల లోపు ఇచ్చాము. కానీ మాకు అవకాశం అనేది ఉండిద్దండి, ఒక టైం ఉండిద్ది. 1 గంట లోపు మేము రోజు రాకపోతే మన కమిషనర్ గారు వస్తున్నారని ఏదో విషయం మీద మాట్లాడతామంటేనే మేము ఆ రూమ్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. వేరే ఉద్దేశం ఏం లేదు మాకు. ఇది మనకి ఇప్పుడు ఎజెండాలో అత్యవసర సమావేశం అని చెప్పి పెట్టారండి. ఎలక్షన్ కూడా రావటానా, అందువల్ల మనం సాధారణ సమావేశాలు కొన్ని ఉన్నాయి. ఇది ఎలక్షన్ టైం కాబట్టి కూడా రావటానా ఈ అత్యవసర సమావేశం ఈ ఢిల్లీలో చేయాలి కాబట్టి షాపులు పెట్టడం జరిగింది. అలాగే దశ మేము 2-3 సార్లు నుంచి మేము కౌన్సిలింగ్ అంటే అప్పుడు కూడా సాధారణ సమావేశం అని ఇస్తారు. మేము అదే చూడటం అత్యవసర సమావేశం అని సాధారణ సమావేశం పెట్టుకుని మనం ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నా కూడా కౌన్సిల్కి సంబంధించి మున్సిపాలిటీ సంబంధించిన అంశాలు కూడా పెట్టకుండా మనం సాధారణ సమావేశం నడుపుకుంటూ వెళ్ళిపోవాళ్ళం. ఇప్పుడు కొత్తగా మనం అత్యవసర సమావేశం పెట్టారు కమిషనర్ గారు. మంచి సబ్జెక్టులతోటి మీ ముందుకు రావాలనేసి అనుకున్నాం. అజెండా కూడా ప్రిపేర్ అయిపోయింది. మీకు సర్క్యులేట్ చేయాలనేసి రెడీ అయిపోయినాయి, సంవత్సరాలు కూడా అయినాయి. ఆ క్రమంలో గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రావడంతో సుమారుగా 39 సబ్జెక్టులతో 30 సబ్జెక్టులతో మేము ముందుకు రావాలనుకున్నాం. అప్పటికప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో ప్రతి నెల కూడా ఒక సమావేశం జరగాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా ఉండవు, వాటితోటి ఈ కొద్ది సమయం లేదు కాబట్టి ఈ విధంగా మీ ముందుకు రావాల్సి వచ్చింది. అంతేగాని దీంట్లో వేరే అయితే ఏమి లేదు. మాది 11వ వార్డు పూలే కాలనీలో ఈ వాటర్ పైప్ లైన్ చెడిపోయింది అధ్యక్ష. ట్యాంకర్ అయితే 2-3 ఏళ్ళ బట్టి వెళ్తుంది. ఆ పనులకు వెళ్ళే వాళ్ళు ఏమవుతుందంటే అధ్యక్ష, కొంతమంది ఇంట్లో ఉంటున్నారు, ట్యాంకర్ వెళ్ళిన టైంలో కొంతమంది ఉండట్లేదు, వాళ్ళకి వాటర్ బాగా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఇది నేను చెప్తానే ఉన్నాను చాలా ఏళ్ళ బట్టి. మరి దానికి ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎలక్షన్ కోడ్ రావటాన ఈరోజు సాధారణ సమావేశం ఆపేసి ఎజెండాలో కొన్ని పెట్టాల్సిన వర్కులు కూడా ఉన్నాయి. దాదాపుగా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేయటం జరిగింది. అలానే ఇక్కడ అత్యవసర సమావేశంలో 4 అంశాలు ఆమోదిస్తడం జరిగింది. షాపులు వీడికి వచ్చినాయి కాబట్టి ఆ అంశాలు ఆమోదిస్తడం జరిగింది. ఇంకా ప్రజలకి చెప్పేది ఏంటంటే, ప్రజల సహకారం ఉంటే ఇంకా తెనాలి పట్టణాన్ని ఈ 40 రోజులు అవుట్డోర్కి కూడా వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఆగాల్సి వస్తుంది. మేము కూడా శానిటేషన్ మీద కానివ్వండి, వేరే విధంగా కానీ. అలానే ప్రజలకి చెప్పేది ఏంటంటే, మీ సహకారం ఉంటేనే
మా అధికారులైనా చేయగలిగేది. దయచేసి అందరూ ఇప్పుడు వర్కులు జరిగే చోట ఎదురుగా వాటర్ ఇమ్మన్నా కూడా ఆ రోడ్డు తడపడానికి ఇవ్వట్లేదని తెలిసింది, నా దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే అది మీరు వాడుకునేది కాబట్టి దయచేసి ఈరోజు లక్షలు పెట్టి ఈ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ మనం వేపిస్తున్నామంటే దాన్ని తడుపుతూ ఉంటేనే, ఇప్పుడు మనం కొత్త ఇల్లు నిర్మిస్తున్నప్పుడు దాన్ని తడిపితేనే కదండి స్టాండర్డ్ అనేది ఉండేది. అలానే ప్రజలందరూ కూడా మీ అందరి సహకారం ఉండి మన ఇంటి ముందలే వస్తున్నారు కాబట్టి ఆ వాటర్ అనేది ఒక 10 రోజులకు మీరు అవకాశం కల్పిస్తే వాళ్ళకి తడపడానికి అది స్టాండర్డ్గా సంవత్సరాల వారి ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి కాంట్రాక్ట్కి వాటర్ అందించాలని కోరుకుంటున్నాను. డెవలప్ చేసుకుంటానికి మన తెనాల్లో మన మున్సిపాలిటీ నిధులు ఉంటానే ప్రతి ఒక్క రూపాయి ఈ రోజున పార్కుల డెవలప్ కానివ్వండి, రోడ్డు డెవలప్ కానివ్వండి, ఏదైనా మేము చేయగలుగుతున్నామంటే మన మున్సిపాలిటీ నిధులతోనే చేస్తున్నాము. అలానే మంత్రి గారి పూర్తి సహకారంతోనే ఈ రోజున మనం ఎక్కడైనా సరే ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజున మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. కాబట్టి అలానే ఈ రోజున కొత్త జేసీపీ 2 ట్రాక్టర్స్ ఈ వస్తుంది కొత్తగా మేము కౌన్సిల్లో పెట్టి ఆమోదించిన కొత్త వస్తుంది జరుగుతుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలపై విద్యుత్ భారం పడకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగమే సోలార్ విద్యుత్ విధానమని ఏపీ లీడ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు పేర్కొన్నారు. స్థానిక గాంధీ చౌక్ లో శుక్రవారం ప్రారంభించిన ఏవిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ ను ఏపీ లీడ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముందు చూపు కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ ప్రాధాన్యత ఎంతో ఉంటుందన్నారు. సబ్సిడీల ద్వారా ప్రజలు తమ నివాసాలపైన సోలార్ విద్యుత్ ప్యాడ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వచ్చే విద్యుత్ వారి గృహ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం మాదిరిగానే ఉచిత సోలార్ ప్యాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సోలార్ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఇళ్లకు, చిన్న పరిశ్రమలకు, పొలాల్లో విద్యుత్ మోటార్లకు సోలార్ ఎంతో ప్రయోజనకరమన్నారు. సంస్థ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అత్తోట వందనం, శరత్, చంద్రకాంత్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, పవన విద్యుత్తు ఇట్లా అనేక రకాల పద్ధతిలో విద్యుత్తుని స్టోర్ చేసి అవసరాలకి వినియోగించేటువంటి పరిస్థితి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా టెక్నాలజీని ఆయన ముందుగా అడాప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఏ రంగం ఏ విధంగా ముందుకెళ్తుంది, సాంకేతిక పరంగా ఏ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు అంచనా వేసినంతగా ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 లోపు విద్యుత్ సంస్థను మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. ఈరోజు జల విద్యుత్తుని సరిగా చేయలేని పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. అట్లాగే థర్మల్ విద్యుత్ మొత్తం కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా ఈ విద్యుత్ మీద ఆయన దృష్టి పెట్టి ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యుత్తు అంతరాయం లేకుండా నిరంతరం అందాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. దానిలో భాగంగా సోలార్ విద్యుత్తు ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో రాబోతూ ఉంది. భవిష్యత్తు అంతా కూడా సోలార్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచో విద్యుత్తు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా మనకి ఎంత అవసరమో ఆ విద్యుత్తు దానికి సంబంధించినటువంటి ప్యాడ్స్ మన ఇంటి మీద పెట్టుకొని అది గవర్నమెంట్ గ్రిడ్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ గ్రిడ్స్లో మనం ఇంట్లోకి సరిపడా విద్యుత్ కనుక వస్తే దాన్ని ఉపయోగించుకొని మిగతాది కనుక ఉంటే మిగులు విద్యుత్ కనుక ఉంటే అది గవర్నమెంట్ తీసుకొని డబ్బులు తిరిగి మనకి ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి వెనకబడ్డటువంటి వర్గాలకి ఏదైతే ఉచిత మీటర్లు 300 యూనిట్ల వరకు ఇస్తూ ఉన్నారో ఆ ప్లేస్లో కూడా గవర్నమెంట్ ఉచితంగా సోలార్ ప్యాడ్స్ బిగించేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. ఈ చంద్రకాంత్ ఈ పద్ధతిలో ఒక దాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోండి. విధి నిర్వహణలో ఉన్న అధికారులు కేవలం తాము నిర్వహించే విధులకే పరిమితం కాకుండా సమాజం పట్ల సేవాభావం, అవసరానికి అనుగుణంగా సాయం చేసే గుణం కొందరిలోనే ఉంటుంది. ఆ కొందరిలో మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తమ ఉనికిని చాటుకుంటున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పోలింగ్ కేంద్రాల పరిశీలనలో భాగంగా శుక్రవారం తరకు కొత్తపేటలో మున్సిపల్ ఉన్నత బాలికల పాఠశాలకు వెళ్లారు. ఆ సమయంలో విద్యార్థులు సామూహికంగా ఆరుబయట నేలపై కూర్చుని చదువుకుంటున్నారు. ఇది గమనించిన మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ బాలికల పాఠశాలలో విద్యార్థులు ఆ విధంగా నేలపై కూర్చోవడం పట్ల స్పందిస్తూ వెంటనే తమ సిబ్బంది చేత భారీ గ్రీన్ మ్యాట్ తెప్పించి బాలికలు నేలపై కూర్చోకుండా గ్రీన్ మ్యాట్ పై కూర్చునే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయుడు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు విద్యలో ఉన్నతంగా రాణించిన వారికి తన వంతుగా మెరిట్ బహుమతులు అందజేస్తామన్నారు. పాఠశాల బాలికలు తహసీల్దార్ గోపాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. మనకి కోడ్ వచ్చిన సందర్భంగా పోలింగ్ స్టేషన్లో వెరిఫై చేసే క్రమంలో ఇక్కడ బాలికల పాఠశాలకు వచ్చినప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలు గ్రౌండ్లో నేల మీద కూర్చొని ఉండటం గమనిస్తే కొంచెం మనసుకి ఇబ్బందిగా అనిపించింది. వెంటనే పిల్లలకు మంచి ఫెసిలిటీ అరేంజ్ చేయాలి అనే భావనతో వాళ్ళకు ఒక గ్రీన్ కార్పెట్ గ్రౌండ్ మొత్తం పరిచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు 550 పైన మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా నా ఓన్గా నేను వాళ్ళకు మంచి బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాం. ఈ పిల్లలకి ఈ స్కూల్ పిల్లలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా లైక్ ఏ ఫాదర్ నేను సపోర్టింగ్గా ఉండి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే విధంగా కృషి చేస్తాం. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. వారందరి సహకారంతో బెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తుందని సిపిఎం నాయకులు ఆరోపించారు. నెల్లూరులో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ 27వ మహాసభల సందర్భంగా రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి జాథా శుక్రవారం తెనాలి చేరుకుంది. ఈ సందర్భంగా పుర వేదిక వద్ద సిపిఎం నాయకులు తాడేపల్లి నుంచి వచ్చిన రాష్ట్ర అభివృద్ధి జాథాకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని తమ ప్రసంగాల ద్వారా ఎండగట్టారు. ప్రధానంగా రాజధాని నిర్మాణం అంశంలో కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తుందన్న భావాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణ విషయంలో ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్న కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజధాని పరిరక్షణ పోరాటంలో పాల్గొన్న రైతులు ప్రజలు కార్మికులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజల పక్షాన భవిష్యత్తులో చేపట్టే పోరాటాల ప్రాధాన్యతపై రాష్ట్ర సభల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్, వై నేతాజీ, మలక శివస్వామిరెడ్డి, బూరుగ వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం రవి, షేక్ హుసేన్ వలి, భావనారాయణ, మొలక శివకుమారి తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు నారాకోడ నుంచి తెనాలకు వచ్చింది. ఈ తెనాల నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు మీదుగా రేపటికి నెల్లూరు చేరుకుంటా ఉంది. ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని ప్రపంచ బ్యాంకు అడుకో దగ్గర నుంచి 30,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతా ఉన్నారు. ఆ భారాలను తిరిగి ప్రజల మీద రాజధాని ప్రజల మీద అంటా ఉన్నారు. అది ప్రజా రాజధానిగా నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. ఇది ప్రజా రాజధానిగా అప్పులు తీసుకొచ్చి ఎలా నిర్మిస్తారని చెప్పి ప్రజల్లో ఈరోజు సందేహం ఉంది. అందుకని మేము సిపిఎంగా కోరుతా ఉంది, మీరు ఏవైతే పీపుల్స్ క్యాపిటల్ నిర్మిస్తామని చెప్పారో ప్రజాదాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ప్రజా రాజధాని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాబట్టి ఇక్కడ రాజధాని అభివృద్ధి చేయాలా. అంతే తప్ప ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొచ్చి వాళ్ళ షరతులకు లొంగి ప్రపంచ బ్యాంకు రాజధాని మాకొద్దు అని చెప్పి అక్కడ రాజధాని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. రాజధాని ప్రజలు కోరుకుంటున్నది అదే, భూములు ఇచ్చిన రైతులు కోరుకుంటున్నది అదే, ఈరోజు మేము రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది అదే. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో సరిగిన ఇబ్బందులు, 3 ముక్కలాట్ల మనం అంతా చూసాం. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేదానికోసం ఎటువంటి సందిగ్ధత తావేయకుండా రాజధాని మీద అక్కడ నిర్దిష్టంగా దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక చట్టబద్ధత కల్పించాలి. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి దానికి ఒక చట్టబద్ధత కల్పించే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కేంద్రానికి సిఫార్సు చేయాలి, కేంద్రం చేత అక్కడ చట్టం చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకుంటుంది. ఆ మహాసభల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తుంది. దానికి ప్రత్యామ్నాయం పరిష్కార మార్గాలను కూడా చర్చిస్తుంది. చర్చించిన పరిష్కార మార్గాలని ప్రభుత్వం ముందు ఉంచడానికి, ప్రభుత్వం అమలు చేయడానికి, ప్రజల్ని సమీకరించడానికి ఆ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి సిపిఎం శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పోరాటాలకి నాయకత్వం వహించడానికి అవసరమైనటువంటి స్టీరింగ్ కమిటీని కూడా ఎన్నుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ఓ బృహత్తరమైన శక్తిగా సిపిఎం ఎదగడం కోసం జరుగుతున్నటువంటి నెల్లూరులో జరుగుతున్న మహాసభలు ఏవైతే ఉన్నాయో ఆ మహాసభలకి ఈ రాష్ట్రంలోని అభ్యుదయకర శక్తులు, ఈ రాష్ట్రం అభివృద్ధి అందాలను ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా మీ మద్దతు తెలియజేయాలని, మీ నిండు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సైబర్ నేరాల వల్ల చదువుకోని వారికంటే చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు ఏమాత్రం పంచుకోవద్దని
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన సదస్సు అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించి కళాజాత కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం సామాజిక బాధ్యతగా భావించిన బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజమండ్రికి చెందిన కళాకారులచే తెనాల్లో వీధి నాటకాలు ప్రదర్శించి ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తుందని అన్నారు. బ్యాంక్ మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు మాట్లాడుతూ 2019లో 2 లక్షల సైబర్ కేసులు నమోదు కాగా 2024 నాటికి 15 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆన్లైన్ మోసాల బారి పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆశ, భయం, బలహీనతను విడనాడాలని, అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోరాదని వక్తలు సూచించారు. హాస్యం, వినోదం కలగలుపుగా నిర్వహించిన కళాజాత కార్యక్రమాన్ని విద్యార్థులు ఆసక్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమౌంట్ అనేది చెల్లించాలి అన్నారు. ఎంత చెల్లించాలని అంటే జస్ట్ ఎక్కువ కాదని ఒక 20 రూపీస్ మాత్రం మీరు చెల్లిస్తే సరిపోతుంది అన్నారు. సరే అని చెప్పేసి వాట్సాప్ లో నెంబర్ పెట్టగానే చెల్లించారు. మీకు వాట్సాప్ లింక్ వస్తుందండి, వాట్సాప్ ఒక లింక్ వస్తుంది, ఏపీకే లింక్ అని ఉంటుంది. ఆ లింక్ ని మీరు ఇలా క్లిక్ చేసిన వెంటనే ఫిర్యాదు అనేది మీరు ఒక తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నారు. ఎవరైనా అంతే కదండి అని చెప్పేసి నమ్మేసి ఆ ఒక లింక్ ని క్లిక్ చేసిన వెంటనే తన ఖాతాలో ఉన్న 4,70,000 రూపాయలు పోయాయి. ఎంత చెబుతున్నా కూడా సైబర్ క్రైమ్ ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి నేను 3 సూచనలు చేసి ముగిస్తాను. ఒకటి, మీరు 2 మొబైల్స్ పెట్టుకోండి. బ్యాంకులో ఉన్నవాడు ఒక మొబైల్ బ్యాంక్ లింకే కాదు, 2వ మొబైల్ జనరల్ నెంబర్ తీసుకున్నారు. అప్పుడు క్రైమ్ జరగడానికి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. రెండోది, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ నాటకాలు చెబుతారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటారు, అందరికి అలవాటే. అటువంటి లింక్ వస్తుంటాయి, తెలియక లింక్ చేస్తాం, మనం దాన్ని స్కిప్ చేస్తాం. అలా ఇచ్చేయకూడదు. తర్వాత రిడీమ్ పాయింట్స్ వస్తాయి, మీరు ఇవాళ లాస్ట్ డేట్ అంటారు. ఏమీ నమ్మద్దు. బ్యాంక్కి సంబంధించిన ప్రతి ఒక్కటి బ్యాంక్ పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి. మీకు అనుమానం ఉంటే ఏ బ్యాంక్ మేనేజర్ ఓటీపీ గురించి ఆన్లైన్ గురించి ఫోన్ చేయదు. అన్నోన్ నెంబర్స్కి ఎవరు కాల్ ఎత్తద్దు, వాళ్ళకి లింకులు ఓపెన్ చేయొద్దు, ఓటీపీ తీయద్దు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నెంబర్ చెప్పట్లేదు నేను, యూత్ ఎక్కువ మంది చనిపోయారు. కారణాలు తెలుసా మీకు? ఇంట్లో ఎవరు పాకెట్ మనీ, మనకి డబ్బులు కావాలి, ఏదో ఖర్చు పెట్టుకోవాలి. వీళ్ళకి కూడా ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే డబ్బులు ఇస్తారు, 50,000 లక్షల లోన్ ఇస్తారు. దానికోసం పెట్టుకొని మనకు డేటా అంతా వాళ్ళకి పోయి ఫేస్బుక్లో మన వివరాలు పెట్టి చాలా పొరపాటు కూడా మనకి పోవాలండి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ శ్రీ జగదీష్ కుమార్ గారికి మరియు ఇందాక మన తెలుగు అధ్యక్షుడు కళ్యాణ్ గారు తెనాలి పట్టణంలోనే కాకుండా దేశ విదేశాల్లోనే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా తెనాలి పట్టణానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విశ్రాంత ఎస్బీఐ ఉద్యోగి శ్రీ లక్కరాజ్ సాయి గారికి కూడా మన కళాశాల తరఫున మనందరి తరఫున ఆహ్వానం తెలియజేస్తూ, ఇది సైబర్ క్రైమ్ గురించి మేము అవగాహన తెలిపడానికి ప్రియదర్శిని కాలేజ్ దగ్గరికి వచ్చాం. ప్రిన్సిపల్ గారు అండ్ లక్కరాజ్ సాయి గారు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ మేము వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ అవేర్నెస్ అగైనెస్ట్ ద సైబర్ క్రైమ్, నాట్ టు బి విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఎందుకు అంటే అక్కడ దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ న్యాచురల్ దట్ ఇట్ ఈస్ అవర్ బ్యాంక్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు మేక్ అవేర్ ద జనరల్ పబ్లిక్ అండ్ అవర్ కస్టమర్స్ టు మేక్ అవేర్ ఆఫ్ ద లాసెస్ అండ్ menace of cybercrime. So never ever touch any APKs or links coming from the other unknown numbers. ఏదైనా బ్యాంక్ పని ఉంటే ఏదైనా బ్యాంక్ అవ్వచ్చు, స్టేట్ బ్యాంక్ ఆర్ఎంగా ఉన్నా కూడా ఏ బ్యాంక్ అయినా బ్యాంక్కి వెళ్ళి ఫిజికల్గానే చేసుకోండి. నెవర్ ఎవర్ గివ్ యువర్ క్రెడెన్షియల్స్ లైక్ ఆధార్, పాన్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ అన్నోన్ కాంటాక్ట్ నంబర్స్ టు దట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియామకమైన కొడాలి క్రాంతి కుమార్ శుక్రవారం తెనాలిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ను గౌరవపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా అవకాశం లభించిన కొడాలి క్రాంతికుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా తెనాలి గంగానంపేటలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ని కలిసి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తన అభిమానాన్ని చాటుకుంటూ దుశ్శాలువాలతో పూలదండలతో శివకుమార్ సత్కరించారు. ఈ క్రమంలో పలు పార్టీ శ్రేణులు అభిమానులు క్రాంతికుమార్కు అభినందనలు తెలుపుతూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బూరెల దుర్గాప్రసాద్, కాళిదాస్ సత్యం, కటారి హరీష్, కాళిదాసు వెంకటేశ్వరరావు, కోలా వాసు, కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు మా అన్న శివకుమార్ గారి ఆశీస్సులతో జిల్లా అధికార ప్రతినిధిగా నన్ను నియమించడం జరిగింది. అన్న ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఉంటాయి. నా మీద నమ్మకంతో ఈ పదవి నాకు ఇచ్చినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ పార్టీ తరపున వినిపించేదానికి ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను వచ్చేసి యాక్టివిటీ కార్యదర్శిగా నియమితులైనందుకు మన మాజీ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మన లోకల్ శివన్న గారి ఆశీస్సులతో నియమితులైనందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మా మీద నమ్మకంతో ఈ నియామకం జరిపినందుకు మేము పార్టీకి ఎల్లవెల్లా కష్టపడతామని, అలాగే 2029లో వచ్చే ఎలక్షన్లో లోకల్ శివన్నను గెలిపించుకొని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని వాళ్ళ సుపరిపాలనలో మేము భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సమాజంలోని అసమానతలు, సామాజిక దోపిడీపై ప్రజాయుద్ధ నౌక గద్దర్ తమ గళం ద్వారానే ప్రతిఘటించారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అఖిదాస్ కిరణకుమార్ సంస్థ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ 76వ జయంతి కార్యక్రమంలో ఆయనకు నివాళులర్పించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రజా గాయకుడు గద్దర్ 76వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అఖిదాస్ కిరణకుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపించిన గద్దర్ 1985 చుండూరు సంఘటనలో తమదైన పందాలో బాధితులకు అండగా నిలిచారని అన్నారు. గద్దర్ ప్రజా పోరాట సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ దుబాయ్ బాబు, కుర్రా జశ్వంత్, ఉన్నవ సాల్మన్, పెరికెల అరుణ్ కుమార్, బడుగు రమేష్, టి శరత్, బాబీ, జేసుదాసు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుండి కూడా వారు ఆటపాటల్లో, కళల్లో కూడా ఎంత రాణించేవారు. వారు ఇంజనీరింగ్ విద్యాభ్యాసం హైదరాబాద్లో చేసి పట్టభద్రులైన తర్వాత అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. అదేవిధంగా చిన్నప్పటి నుండి వారికి ఉన్నటువంటి కళల్లో అభిరుచి ఎక్కువగా ఉండటం వల్ల వారు బుర్రకథను ఎంచుకొని ఆ భావ వ్యాప్తి కోసం కూడా బుర్రకథల్లో కూడా అనేక రకంగా అప్పుడున్నటువంటి సాంప్రదాయాలు, కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్య కార్యక్రమాలను ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలని బుర్రకథ ద్వారా వివరిస్తూ ఉండేవారు. అదే ఒకానొక సమయంలో కూడా సినీ దర్శకులు నరసింహరావు గారు వీరి యొక్క బుర్రకథను చూసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వారిని కూడా బాగా ప్రోత్సహించి అనేక రకాలుగా గద్దరన్న గారిని ప్రోత్సహించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్లో కూడా తన బుర్రకథల్ని అనేక మందికి వివరిస్తూ ప్రజలను చేతిపరుస్తూ వచ్చారు. తెనాలి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, తెలుగు యువత మాజీ అధ్యక్షుడు గుమ్మడి రమేష్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి శివాజీ చౌక్లో గుమ్మడి రమేష్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి శివాజీ చౌక్లో శుక్రవారం కాళీమాత దేవస్థాన కమిటీ చైర్మన్, మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి రమేష్ అభిమానులు ఏర్పాటు చేసిన కేకును ఆయన కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ర మాట్లాడుతూ గుమ్మడి రమేష్ క్రియాశీలక రాజకీయ నేపథ్యాన్ని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ మహోన్నతంగా ఆయన ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొడాలి సుబ్రహ్మణ్యం, పులివర్తి సుధీర్, టి బాలకృష్ణ, జమిని, దూరిపాల కార్తిక్ తదితర గుమ్మడి రమేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీ 3వ వార్డు ఎక్స్ కౌన్సిలర్, తనని నమ్ముకున్న కార్యకర్తని కన్నబిడ్డలా చూసుకునే మంచి మనిషి, 3వ వార్డులోని ప్రజల్ని, కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఏ టైంలో తలుపు కొట్టినా వారి యొక్క సమస్యను తీర్చే మంచి మనిషి గుమ్మడి రమేష్ అన్నగారి జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సాగాలని, ఆయన మన తెలుగుదేశం పార్టీలో మరిన్ని పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటాము. ఆ వార్డులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ తలలో నాలుగుగా ఉంటూ కుర్రాళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ నేను ముందున్నానంటూ వారికి సర్వీస్ చేస్తూ, అట్లానే కాళీమాత గుడికి ట్రస్ట్లో ఉండి ప్రెసిడెంట్గా ఇక్కడ
అన్నదానం చేయటం అయింది. దసరా అప్పుడు మహోత్సవాలు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటాడు. అటువంటి గుమ్మడి రమేష్ ఈరోజు జన్మదినం. ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలండి. నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఇంకా ఇంతకంటే ఎన్నో ఉన్నతమైన పదవులతో నిన్ను నూరేళ్ళు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెనాలి షారాబజార్లో వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్వామివారు నెమలి వాహనపై భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి షారాబజార్లో వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రెండో రోజున శుక్రవారం శ్రీ భావన ఋషి స్వామి నెమలి వాహన శోభయాత్రలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలి బహోత్తమ సంఘ పెద్దలు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివసత్యనారాయణ వరప్రసాద్, సంఘ గౌరవాధ్యక్షుడు జొన్నాదుల మహేష్, సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, సంఘ అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కర్రావు, కోశాధికారి గట్టు బాల శ్రీనివాసరావు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి అమ్మవారులను నెమలి వాహనం మీద నగర పురవేదికలో ఊరేగిస్తున్నారు. కావున సంఘీయులందరూ పాల్గొని కార్యక్రమం దిగ్విజయంగా చేయవలసింది కోరడమైనది. ఈరోజు స్వామివారి నెమల వాహనోత్సవం ఊరేగింపుగా బయలుదేరుతుంది. సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. స్వామి అమ్మవార్లని నెమిలి వాహనోత్సవంపై నగరోత్సవం జరుగుతూ ఉంది. ఈ నగరోత్సవంలో తెనాలి పట్టణంలో గల పద్మశాలి సంఘీయులందరూ కూడా విరివిగా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా రేపటి రోజున పొగడమానోత్సవం జరుగుతూ ఉంది. ఆ పొగడమానోత్సవంలో కూడా అత్యధికంగా మహిళామణులు, పద్మశాలి సంఘీయులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా తెనాలి పట్టణానికి ఒక తిరునాళ్ళుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పద్మశాలి బౌద్ధమ సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహిళా సాధికారతే లక్ష్యంగా తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించడం ముదావహమని తెనాలి గంగానంపేట ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కె మాధవీలత ప్రశంసించారు. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సంయుక్త నిర్వహణలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను గంగానంపేట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ కె మాధవీలత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా వి శ్రీనివాసరెడ్డి, తాడిపోయిన బుచ్చిరాజు, అచ్యుత సాంబశివరావు, ఎం ప్రభాకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు తమ ప్రసంగాల్లో వెల్ఫేర్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సొసైటీ సభ్యులు సునీల్ మాట్లాడుతూ కరోనా సమయంలో స్థాపించిన తమ సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, సంస్థ ఆశయాల గురించి వివరించారు. కాగా ఫిబ్రవరి 3వ తేదీ నుండి శిక్షణ తరగతులు వరుసగా 40 రోజుల పాటు నిర్వహించినట్లు తెలిపారు. ఎప్పుడైతే మీరు ఈ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటారో ఒక డాట్ అనేది మీ లైఫ్లో వస్తుంది. ఈ డాట్ వల్ల ఏమవుతుందంటే మీరు జాబ్ మార్కెట్లో మీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా మీరు స్కిల్ వర్కర్స్ అవుతారు. వివాహిత మహిళలు, ఈ వివాహిత మహిళలు మీ పిల్లలకు కూడా మీరు చెప్పగలుగుతారు. ఏదో చెప్తారు కంప్యూటర్లో ఇది అది అని. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రాక్ యువర్ చిల్డ్రన్ ఆల్సో. ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ప్రోగ్రామ్ 30 to 40 days ప్రోగ్రామ్. ఓకే, 1 hour క్లాస్ ఉంటుంది, 1 hour ల్యాబ్ ఉంటుంది. ఏదైతే బేసిక్ కంప్యూటర్ వివరాలు మీకు ఇంపార్ట్ చేస్తాం అంటే బేసిక్ దానికే మీకు 30 to 40 days పడుతుందంటే ఎంత నేరోగా వెళ్తారో ఆలోచించి, ఎంత డెప్త్లో వెళ్తారో ఆలోచించి. 40 days చెయ్యిని ఇలాగే పెడితే 41 day మీరు దీన్ని లేపలేదు. తింటున్నారు కదా, వెళ్తుంది భోజనం, నైట్ అన్నీ చేస్తారు, కానీ ఈ చెయ్యి లేపారు. ఎందుకు అంటే బ్రెయిన్ డిసైడెడ్ ఆల్రెడీ దట్ వాజ్ రాటెన్, నో నీడ్ టు గివ్ ఎనీ ఎనర్జీ టు దిస్. చచ్చుబడిపోయింది, దీనికి పెద్ద ఎనర్జీతో పని లేదు, నేను ఈ ఎనర్జీని మిగతా వాటి మీద పెడతాను, అప్పుడు మిగతా వాటికి అట్లీస్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చిందాన్ని అవుతాను కదా అని బ్రెయిన్ చెప్పేస్తుంది ముందే. బ్లడ్ పంపింగ్ అప్పుడు బ్లడ్ పంపింగ్ ఆగిపోతుంది. నా భాషలో రాటెన్ కుళ్ళిపోయింది కాదు, ఉపయోగించబడనిది. బ్రెయిన్ ఉపయోగించబడకుండా ఉంటే కూడా అదే అవుతుంది. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిందన్న ఫిర్యాదు మేరకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగం జాయింట్ కమిషనర్ డాక్టర్ కె రమేష్ కుమార్ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు శుక్రవారం విచ్చేసి విచారణ చేపట్టారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన జి పావని అనే మహిళ ఈ నెల 24వ తేదీన స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. డాక్టర్ రాంబాబు ఆపరేషన్ చేశారు. ఈ విషయమై గైనకాలజిస్ట్ డాక్టర్ చలం ఆపరేషన్ తీరును పరిశీలించారని, ఈ క్రమంలో 25వ తేదీన గుంటూరు జీజీహెచ్కు పావనిని తరలించడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగం కమిషనర్ డాక్టర్ శ్రీ ఆదేశాల మేరకు డాక్టర్ రమేష్ కుమార్ వైద్యశాలలో డాక్టర్లతో సమావేశం నిర్వహించి అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఆపరేషన్ అయితే బాగానే జరిగింది. అనుమానం కొద్దీ ఏదైనా లోపల ఏదైనా ఇంజరీ జరిగిందేమని ఇక్కడ అందుబాటులో ఉన్న సర్జన్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. డాక్టర్ చలంగారు అని చెప్పేసి ఆయన కూడా చూడటం జరిగింది. అప్పుడే ఆపరేషన్ చేసే టైంలోనే కొంత అనుమానం వచ్చి ఏదైనా, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత అన్ని అతుక్కుపోయి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అందుకు గర్భసంచి కూడా బాగా చిన్నగా అయిపోయి ఉంటుంది. పిల్లలు పట్టకుండా ఆపరేషన్ అయిపోయింది. కాంప్లికేషన్స్ అనేది టిబెట్ తర్వాత చాలా కామన్ అవుతుంటాయి. ఎందుకంటే అది డెలివరీ అయిన వెంటనే వారం 10 రోజుల్లోనో చేయించుకుంటే, నెల రోజుల్లోపు చేయించుకుంటే గర్భసంచి బాగా వాపగా ఉండటం వల్ల ట్యూబ్స్ కూడా అందడానికి వీలుగా ఉంటుంది. ఈయన అనుభవం ఎక్కువ కాబట్టి చక్కగా చేశారు. టిబెక్టమీ ఆపరేషన్ అయిపోయింది, కానీ చిన్న కాంప్లికేషన్, కడుపు ఉబ్బరంగా ఉందని నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ అంటే 25న కడుపు ఉబ్బరంగా ఉందని అనుమానం వచ్చి ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు స్కానింగ్ చేసి లోపల కొంత ఫ్లూయిడ్ ఏదో ఉందని అనుమానంతోనే సెలైన్లు పెట్టడం జరిగింది. గుంటూరుకి పంపించడం జరిగింది. అక్కడ సర్జన్స్ కూడా చేయడం జరిగింది ఆపరేషన్. అది మన గుంటూరులో ఉన్న సర్జన్స్ వాళ్ళ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకుంటాం. ఇది ఓన్లీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ. ఆల్రెడీ ఇది పీపీ యూనిట్ అనేది ఒక డిఎండిహెచ్ఓ పరిధిలో ఉంటుంది. వాళ్ళు కూడా ఎంక్వైరీ జరిపించారు. వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయగలరు. ఇది పీపీ యూనిట్ అనేది మా అంటే డైరెక్టర్ సెకండరీ హెల్త్ కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో తెనాలిలో ఉంది కాబట్టి మేము కూడా మా డిపార్ట్మెంటల్ పరంగా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మా కమిషనర్ గారు డాక్టర్ సిరి ఐఏఎస్ వారి ఆదేశాల మేరకు ఇప్పుడు రావడం జరిగింది. తెనాలి పట్టణంలోని విద్యా నిపుణులు తమ వృత్తికి న్యాయం చేస్తూ సామాజిక బాధ్యతగా ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో కూడా తమ ఉనికిని చాటుకుంటారని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన డాక్టర్ల ఆత్మీయ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కావూరి అనిల్ సమావేశానికి అధ్యక్షత వహించి స్వాగతం పలికారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సేవలు ఎంతైనా అవసరమన్న భావనను పలువురు డాక్టర్లు తమ ప్రసంగాల్లో వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆవుపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 33 నియోజకవర్గాల పరిధిలో 80 లక్షల పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తనకు కల్పించిన అవకాశాన్ని ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో పట్టభద్రులతో మమేకమవుతూ నిర్వహించిన కార్యక్రమాలు వివరించారు. తన విజయానికి పట్టభద్రులుగా ఐఎంఏ డాక్టర్ల బృందం సహకారం అవసరమన్న భావనను మాజీ మంత్రి ఆలపాటి వ్యక్తం చేశారు. ఆత్మీయ సమావేశం ఆద్యాంతం ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమంలో డాక్టర్ పాటి బండ్ల దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ పవని ప్రియాంక, డాక్టర్ శారద తమ ప్రసంగాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిత్వాన్ని, సమస్యల పరిష్కార విషయంలో స్పందించే తీరును వివరిస్తూ డాక్టర్ల బృందం తమ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఐఎంఏ డాక్టర్ల బృందం పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని మనం ఒకసారి గౌరవించుకోవాలి, రక్షించాలి. మీ అందరూ నాకు తెలిసినంత వారికి అందరూ కూడా రాజకీయ అపేక్ష ఉన్నటువంటి వారు. అది గొప్ప లక్షణం, మన పట్టణానికి ప్రత్యేకమైనటువంటి అసెట్ అని చెప్పి నేను భావిస్తాను. సమాజం బాగుండాలి అంటే రాజకీయాలలో ప్రక్షాళన జరగాలి భావన కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ ఉన్నారనే భావన మొదటి నుంచి ఉన్నటువంటి ఈ పోరాటాల పూర్తిగా ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి శాస్త్రం కలిగినటువంటి పుణ్యభూమి తెనాలి. అలాంటి తెనాలలో మీ అందరూ ఉండటం అనేది గర్వకారణం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా మరొకసారి నా ద్వారా, నా ఎన్నిక ద్వారా నేను మద్దతు పలకాలని చెప్పి doctors are not commercials, they are not, they do it only profession. And even Maharashtra and Telangana High Court నుంచి judgment కూడా ఉంది సార్. We should not pay a trade license. We are not eligible for that. If trade license కి మనం కడితే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. పర్సనల్గా నాకు కూడా అక్కడ కన్ఫ్రంటేషన్ జరిగింది. అక్కడ రిజిస్ట్రార్ గారా, లేకపోతే చైర్మన్, లేకపోతే క్లరికల్ స్టాఫా, ఈ పాయింట్స్ 30 పాయింట్స్లో ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మేము అసలు నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తే మాకు 20 పాయింట్స్ ఇస్తున్నారండి. రెండోది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సేఫ్ ఎన్విరాన్మెంట్ అన్నాడు సార్. వాళ్ళు బిల్ ఇచ్చేదేమో వెయిట్ ఆన్ కేజెస్ సార్. మా దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు మటుకు నెంబర్ ఆఫ్ బెడ్స్ వరకు తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన డాక్టర్లకు తెనాలి ఐఎంఏ కార్యవర్గం ఘనంగా నివాళులర్పించింది.
జాతీయ ఐఎంఏ పిలుపు మేరకు గురువారం రాత్రి తెనాలి ఐఎంఏ హాల్లో కోవిడ్ సమయంలో వైద్య సేవలు అందిస్తూ అసువులు బాజిన తెనాలి ప్రాంత సీనియర్ డాక్టర్లను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్యాండిల్స్ వెలిగించి ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కావూరి అనిల్, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ పవని ప్రియాంకలు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజల్ని కాపాడే దిశగా పట్టణంలో సీనియర్ వైద్యులు డాక్టర్ లవకుశులు, డాక్టర్ టిడి రాంబాబులు వైద్య సేవలు అందిస్తూ కోవిడ్ బారిన పడి మృతి చెందారని వారి సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమా మహేశ్వరరావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తదితర ఐఎంఏ డాక్టర్ల బృందం పాల్గొన్నారు. లవకుశులు గారు అంటే ఈ ప్రాంతంలో తెలంగాణ ఎవరు ఫిజిషియన్గా లవకుశులు గారు చనిపోయారు, ఎనస్థిస్ట్ చనిపోయారు, అలా గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయారు. వాళ్ళందరూ చాలామంది ఈ కోవిడ్ బారిన పడి చాలామంది హాస్పిటలైజ్ అయిపోయి బతికి బయటపడ్డాం. ఇది మిగతా వృత్తుల్లో చాలా తక్కువ. ఇది గమనించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం. ప్రజలకి అంకితమైనటువంటి వృత్తి వైద్య వృత్తి. అందులో తెనాలి వైద్యులు కూడా చాలా శిక్షణతో పనిచేస్తా ప్రజలకు సేవ చేస్తున్నది గుర్తించండి అని చెప్పి మనం చేస్తూ మరొకసారి వాళ్ళ అసూలకి వాళ్ళందరూ కూడా ఎక్కడుండగానే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై. ఒక సైనికుడు ఆ యుద్ధానికి నువ్వు వెళ్తే చనిపోతావు అని తెలిసి యుద్ధానికి వెళ్ళటం వేరు, యుద్ధంలో చనిపోవటం వేరు. అలాగే ఇంతమంది వైద్యులు మన లవకుశులు గారు కానీ, ప్రేమ్చంద్ గారు కానీ, రాంబాబు గారు కానీ వీళ్ళంతా నువ్వు కోవిడ్లో ట్రీట్మెంట్ చేస్తే నువ్వు కోవిడ్ వస్తే చనిపోయే పరిస్థితులు అవి. నువ్వు వైద్యాన్ని చేయడానికి జనాల్లోకి వెళ్తే నీకు కనుక కోవిడ్ సోకితే చనిపోతావు అని తెలిసి వైద్యం చేసి అసలు బాసారండి. వాళ్ళు అమరవీరులుగా యోధులుగా మనందరం ఈరోజు గుర్తించుకొని స్మరించుకొని వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈ డాక్టర్స్ అందరూ కోవిడ్లో వైద్యం చేస్తూ చనిపోలేదు, కోవిడ్లో వైద్యం చేస్తే చనిపోతామని తెలిసి వైద్యం చేసి అసలు బాసారు. ప్రాణాలను తెగించి ఒక సోల్జర్స్ లాగా అంటే ఒక జవాన్లాగా ఒక నిష్ణాతులైన మా వైద్యులందరూ ఎంతో సేవలు అందించి మన భారతదేశాన్ని ఒడ్డున పడేశాం. అందులో భాగంగా మన తెనాలి నందు సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ డాక్టర్ లవకుశులు గారు, నా క్లాస్మేట్ అయిన డాక్టర్ రాంబాబు గారు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ ప్రేమ్చంద్ గారు ఈ కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ వారు కూడా అసువులు బాస్తారు. సెంట్రల్ ఐఎంఏ వారి ఆధ్వర్యంలో మరొక్కసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించాలని, ఇటువంటివి మళ్ళా ఒకసారి రాకుండా మనం అందరం ఈ కరోనా బారిన పడకుండా చూసుకోవాలని కోరుతున్నాం. దుగ్గిరాల మండలం మంచికలపూడి కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ లో కార్మికుల భద్రతపై శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో కార్మికులకి వర్క్ ఎట్ హైట్ లో భాగంగా ప్రత్యేక లైవ్ డెమోతో జిల్లా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు పనిచేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రక్షణ కోసం వినియోగించే పరికరాలు, ప్రమాదాలు జరగకుండా ముందుగా తీసుకునే చర్యలు, పలు అంశాలపై అవగాహన కల్పించారు. సీసీఎల్ ఫ్యాక్టరీ సహకారంతో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శివకుమార్ నేతృత్వంలో అవగాహన కార్యక్రమం జరిపారు. వివిధ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన భద్రతా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ మేనేజర్ సిహెచ్ వెంకట శాస్త్రి, సేఫ్టీ మేనేజర్ ఎస్ ఆనందరావు, హెచ్ఆర్ మేనేజర్ వి సోమశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ దగ్గుబాటి శ్రీనివాసరావు, ట్రైనర్ కేఎం ఆయోబ్, ఫ్యాక్టరీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార్ ఆయోబ్ మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా జరగకుండా ముందు ఏమేం చర్యలు తీసుకోవాలనే దాని మీద చైతన్యం చేసే కార్యక్రమం ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం నాకు తెలిసి అక్కడ గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇంత ప్రాక్టికల్ డెమోతో సహా అయిన తర్వాత వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారనేది ఒక అవగాహన కూడా టెస్ట్ చేసి ఇంకా ఏమైనా అవసరమైతే మళ్ళీ కూడా దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకోసారి అవగాహన రాని వాళ్ళకి మళ్ళీ అవగాహన కల్పించే కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఉద్దేశం ఏంటి అంటే ఉన్న ఇండస్ట్రీస్ను ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నా వాటిలో ప్రమాదాలు జరగకుండా ప్రతి వ్యక్తిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దాంతోపాటు ఇండస్ట్రీ స్మూత్గా రన్ అవ్వాలి, అప్పుడే మంచి వాతావరణం వస్తుంది. దీనివల్ల కొత్త ఇన్వెస్టర్స్ వచ్చి మన రాష్ట్రాల్లో వచ్చి ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీస్ ఏర్పడడం వలన ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది. ఇది ఒక పెద్ద సర్కిల్. ఇది స్పెషల్లీ రెస్క్యూ చేసే మెథడ్ ఏమైతే ఉందో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఈరోజు మనం చేసేది ఒక సింపుల్ మెథడ్, అది ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చేయగలరు. ఫస్ట్ మనం కొద్దిగా ఇన్స్పెక్షన్ మెథడ్ అనేది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రోడక్ట్కి చెక్ బిఫోర్ అనేది యూజర్ మాన్యువల్లో రాసి ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ ఉంటుంది యూజర్ మాన్యువల్. ఎక్కడైనా హైట్లో వర్క్ జరుగుతుందంటే మనం వర్క్ పర్మిట్ తీసుకుంటాం. వర్క్ పర్మిట్లోనే హీరా అనేది చేస్తారు, ఎనలైజ్ చేస్తారు, రిస్క్, హైట్ ఎంత ఉంది, అక్కడ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి, అక్కడ రీచ్ కావాల్సింది మొబైల్ యాంకరా, స్కఫోల్డింగా, ఇవన్నీ మనం వర్క్ పర్మిట్ లో మెన్షన్ చేస్తాం. మ్యాన్ పవర్ ఎంతమంది కావాలి. దుగ్గిరాల పశువుల ఆసుపత్రి నందు శుక్రవారం పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.
పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఆర్ అపర్ణ ఆధ్వర్యంలో పశువులు పరిశీలించి మందులు పంపిణీ చేశారు. 753 పశువుల్లో వచ్చే వివిధ రకాల వ్యాధుల్ని గుర్తించి వైద్యాన్ని అందించినట్లు చెప్పారు. శిబిరం నందు గేదెలతో పాటుగా కోళ్లు, మేకలు, శునకాలకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కెవి సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపర్ణ సురేష్ మాట్లాడారు. పెద్దపాలెం నుంచి డాక్టర్ కెవి సురేష్ గారు వచ్చారు. ఆయన ఇక్కడ వ్యాజ్యం అవన్నీ చూసుకున్నారు. ఈ క్యాంప్కి ఏర్పాటన్నీ నేను చూసుకున్నానండి. ఇక్కడ రైతు సోదరులు కూడా అందరూ వచ్చారు. దుగ్గిరాల రైతు సోదరులు అందరూ వచ్చారు. దగ్గర 753 కేసులు ఇక్కడ చేసాం అనమాట. సో డిఫరెంట్ స్పీషీస్ వచ్చినాయి ఇవాళ. గొర్రెలు కూడా వచ్చినాయి, గేదెలు వచ్చినాయి, మరి కోళ్ళు వచ్చినాయి, కుక్కలు కూడా కొన్ని వచ్చినాయి. సో ఈ రకంగా మేము ఇక్కడ వైద్య శిబిరం చేసామని. ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 30 మంది పాడి రైతులు పాల్గొన్నారు. పాడి రైతులు పాల్గొని వివిధ రకాలైనటువంటి వాళ్ళ గేదెలకి, చూటి నిల్వని పశువులకి, అదేవిధంగా నట్టల నివారణ మందులు తాపించడం జరిగింది. పలు రకాల గేదెలకి, దూడలకి, అదేవిధంగా గొర్రెలకు, మేకలకి కూడా నట్టల నివారణ మందులు తాపించి వాటికి బొబ్బరాజాని టీకాలు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా పశువైద్య సిబ్బంది, గ్రామ రైతులందరూ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేళ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ కు ఆలయ పాలక మండలి ఘన స్వాగతం పలికింది. పట్టణంలో మినరల్ వాటర్ ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.